హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు బాబుతో మాట్లాడుతున్నాను కదా. ఈ బాబు అయితే నేను వచ్చి స్కూల్ పెట్టినప్పుడు మా స్కూల్ సరౌండింగ్స్లో ఒక 4th 5th స్టాండర్డ్స్లో ఉన్నాడనమాట. అప్పుడైతే చాలా చిన్న బాబు తనే అనమాట. వినాయకుడిని తయారు చేసి అసలు బజార్లో పెట్టడానికి కారణం అని చెప్పాను చూసారా, ఈ బాబే అనమాట. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. తనైతే ఇప్పుడు బయటికి ఫైనల్ ఇయర్లో చెన్నై చదువుతున్నాడు. నేను అసలు స్కూల్ సరౌండింగ్స్లో నాకు అసలు ఏం తెలియదు, ఆ ఊరు నేమ్ కూడా తెలియదు యాక్చువల్గా ఆ టైంలో. బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా దగ్గర చుట్టాలు అయ్యారనమాట. అది అనుకోకుండా తెలిసింది, ఒక వచ్చిన 1 మంత్కే తెలిసింది. ఓకే, మా అమ్మ అయితే మరీ రిలాక్స్ అయిపోయింది. అమ్మయ్య, మన చుట్టాలనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారులే ఇక్కడ అని అనుకున్నారు. అది కూడా నేనుండే బిల్డింగ్లోనే వీళ్ళు కూడా ఉండటం వల్ల అమ్మకు బాగా ప్లస్ అయింది. ఓకే, పిల్లలు కొంచెం చూస్తూ ఉంటారు, కొంచెం ఏదైనా ఇబ్బంది వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే టైప్లో అనుకున్నాను అనమాట. చాలా దగ్గర చుట్టరికం అది నిజంగా షాక్ అయ్యాం మేము, అన్ఎక్స్పెక్టెడ్ అలా ఉండేసరికి. సో వాడైతే చెన్నై నుంచి వచ్చాడనమాట. సో ఒక 1 వీక్ 10 డేస్ ఉండడానికి ఫెస్టివల్ పర్పస్. ఎంత వచ్చినప్పుడల్లా కంపల్సరిగా ఆంటీ అని అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కొంతసేపు. ఈసారి అయితే చాలా మెచ్యూర్గా మాట్లాడాడు. నిజంగా ఎంత మెచ్యూర్గా, ఎంత ప్లాన్డ్గా, ఎంత ఒబీడియంట్గా ఎట్లా మాట్లాడాడంటే నాకైతే చాలా ముచ్చటేసింది నిజంగా తన మాటలు వింటూ ఉంటే. ప్రతి పేరెంట్స్కి కూడా పిల్లలు అలా ఉంటే చాలా హ్యాపీ కదండి. చదువు సంగతి, జాబుల సంగతి పక్కన పెట్టేసేసి వే ఆఫ్ బిహేవియర్ అనేది చక్కగా ఉంటే ఎవరైనా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. సో అట్లా నేనైతే వింటూ ఉన్నాను. నాకు తగ్గ సజెషన్స్ ఏదో చెప్పాను. అలా కొంతసేపు అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. మా పిల్లలైతే అన్నయ్య అంటూ ఆడుకుంటూ అటు ఇటు అయితే తిరుగుతున్నారు. మీకు ఒక వండర్ఫుల్ ఇంకొకటి విషయం చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మా ఇద్దరిని వీడియో తీస్తుంది ఎవరు అంటే, నా దగ్గర 4 ఏళ్ళు పెరిగిన పాప అక్షిత అనే పాప అనమాట. అది పింక్ కలర్ డ్రెస్లో మధ్యలో ఉంది కదా, తను నేను తీస్తాను మేడం అంటూ